పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పక్కన పెట్టారు? 34,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను నిర్మించాం. గతంలో కాంగ్రెస్ తలపెట్టిన భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను తలదన్నే ప్రాజెక్టులను చేపట్టాం. 6 దశాబ్దాల్లో కాంగ్రెస్ చేపట్టిన ఏ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కిందకు పనికిరావు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అని చూసుకోలేదు అని ఆయా అంటుంది. అది 4 నెలల నుంచి మా పిల్లోడు కూడా శుభ్రం చేయట్లా, ఇంటికి పంపించటం, ఏమైనా అంటే నీళ్ళు లేవు, వాటర్ లేవు అని చెప్తున్నారు. అది జరిగేది. శుభ్రం లేదు, ప్లేట్ అసలు తడగరు. ఒకళ్ళ తర్వాత ఆ గ్లాసులు పెడుతున్నారు పిల్లలకి. మేము వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు అసలు పట్టించుకోవట్లా. ఇది జరిగింది. మేము శుభ్రంగానే పెడుతున్నాం అని చెప్తున్నారు. ఒకసారి 2 సార్లు చెప్తాం. ఇంటికి వచ్చి కూడా కనీసం ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళాలని కూడా తీసుకెళ్ళట్లా. వాళ్ళు ఇష్టం వచ్చినా చేస్తున్నారు. అది జరిగింది. ఒక 20 మంది ఉంటారు. అందులో అయితే మీ పిల్లలు జలుబు చేస్తున్నాము, మాట్లాడమని చెప్పారండి. కానీ అందరి పిల్లలకి అవుతుంది చెప్పలేదు. చెప్పకపోతే మళ్ళీ 2-3 సార్లు అయితే హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా 2-3 పిల్లలు కూడా అక్కడ తీసుకెళ్తే మీ పిల్లలు అన్ని అడగడం పిల్లలందరికీ అలా వాంతులు అవుతున్నాయమ్మా అని చెప్పారు. అప్పుడు మా పెద్దలకి మేము ఫోన్ చేశాము. పిల్లలు బడికి వెళ్దాంగానే అలా వాంతులు అవుతున్నాయి, కొంతమంది పిల్లలకి రచనాలు కూడా అవుతున్నాయి అని చెప్పారు. చెప్తే హాస్పిటల్ పిల్లలకి బాగా శుభ్రం లేదండి, బడిలో పంపు లేదండి, బయట నుంచి 2 బిందెలు నీళ్ళు మోసుకొచ్చి ఆయాసాన్ని పెడుతుందండి పిల్లలకి. అక్కడ శుభ్రం కూడా పెద్దది లేదండి. పిల్లలు కూడా మేమే వెళ్ళి తీసుకెళ్లి పంపించి మళ్ళీ మేమే తీసుకొస్తాము. కొద్ది శుభ్రం చేయట్లేదండి. దాంట్లో అంగన్వాడీ స్కూల్లో పిల్లలు ఇవాళ ఒక 18 మంది హాజరయ్యారు. హాజరైన దాంట్లో ఒక 4 భోజనం తినలా. మిగతా వాళ్ళు తిన్న వాళ్ళందరికీ వాంతులు, విరోచనాలు. అది ఎలా అయిందనేది ఆయాకి తెలుసు, అది మనకు తెలియదుగా. వాళ్ళు పెట్టారు ఏంటనేది పిల్లలకు తెలుసు. పిల్లలు అడిగినా వాళ్ళకి చెప్పేసి పిల్లలు లేరు. వాంతులు, విరోచనాలు ఒక్కొక్కరికి 6 సార్లు వాంతులు, 6 సార్లు విరోచనాలు. వాళ్ళు ఆయా ఇంటికి వెళ్ళి మీ అబ్బాయికి ఏదో కురుకులు పెట్టారు, అందుకు అవుతున్నాయి, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరు వెళ్ళి చెప్తున్నారు తప్ప అందరికి అవుతున్నాయి అనే విషయం తల్లిదండ్రులు ఆయాలు కూడా చెప్పలేదు. వీళ్ళు అందరూ ఆర్ఎంపీ గారు డాక్టర్ గారి దగ్గర వెళ్ళాక ఆయన చెప్పిన నా దగ్గర ఒక 7-8 వచ్చారండి. అప్పుడు మీ అందరికి అయి ఉంటది అంటే అందరూ ఒకళ్ళు పోగయ్యి తీసుకొచ్చి మా గుడి దగ్గర అందరినీ పోగైతే అప్పుడు వీళ్ళు తెలిసింది అందరికీ పాయిజన్ అయిందని. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.